దిశ అనేది మనిషి జీవితానికి చాలా అనువైనది. ఇంకోటి, దాన్ని వాడుకోవడం ద్వారా మన జీవితాలను చాలా సంతోషంగా గడుపుకోవచ్చు. ఎందుకంటే దిశ గురించి తెలియకపోవడం మన దేశ దురాదృష్టం. ఎందుకంటే మనము వేదభూమి కర్మభూమి అని మనం ఇంతగానో చెప్తుంటాం, కానీ వేదాలను మనం చదవలేకపోతున్నాం, వేద ధర్మాలను చదవలేకపోతున్నాం. ఈ దిశ అనే ఈ శాస్త్రం మన దేశంలోనే సాధ్యమవుతుంది, కానీ దీన్ని కూడా మనం ఎవరం చదవకపోవడం, దీని గురించి తెలుసుకోకపోవడం. గత 3 సంవత్సరాలుగా నేను టీవీలలో చెప్పినా అందరు దీన్ని పాటించకపోవడం, మళ్ళీ అందరం వేదభూమి అంటాం, కర్మభూమి అంటాం, దేవుణ్ణి నమ్ముతామంటాం, కానీ ఇలాంటివి నమ్మకూడదు అని మళ్ళీ మొదటికి వస్తాం. మనము ఒక పద్ధతి పాటించాలి. మనము దేవుణ్ణి నమ్మినము అన్నప్పుడు ప్రతి శాస్త్రాన్ని నమ్మాలి. ఒకవేళ ఎవరైనా తప్పుడు చెప్పినట్టుంటే నిలదీసి అడగాలి, నిజాలు తెలుసుకోవాలి, నిజమా కాదని తెలుసుకోవాలి. ఇది ఒకవేళ కరెక్ట్ శాస్త్రం అని తేలకపోతే ఇది మీరు కరెక్ట్ చేయొద్దని చెప్పాల్సి. కాబట్టి ఈ దిశ అనేది మనిషి జీవితాన్ని శాసిస్తుంది. మనం ఈ రోజు వరకు ప్రతి ఒక్క ఇల్లు తూర్పు ఉత్తరం అనే అనుకుంటాము, అది కరెక్ట్ కాదు. దయచేసి మనం ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు మనకు ఏ దిశ ప్రకారం ఇల్లు సరిపోతుందో కేవలం ఫోన్ చేసి తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీకు తెలుస్తుంది. దీనికి డబ్బులు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా, హ్యాపీగా, బాగా ధనవంతంగా జీవించాలని నేను కోరుకుంటాను, ఆరోగ్యంగా జీవించాలని నేను కోరుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ దిశాశాస్త్రం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుమానం ఉంటే నివృత్తి చేసుకోండి. మీకు 24 గంటలు ఫోన్లో టచ్లో ఉంటాను, నాకు వేరే పని బిజీ అంటూ ఏముండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దిశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దిశ మనిషిని శాసిస్తుందని చెప్పాను ఇంతకుముందే. ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆర్థికంగా జీవించాలన్నా, సంతోషంగా జీవించాలన్నా, బాధలతో జీవించాలన్నా అని చెప్పేదే దిశ. కాబట్టి మనము కోరి కష్టాలను తెచ్చుకునే కంటే తెలుసుకొని సుఖాలను పొందడం పెద్ద కష్టం కాదని చెప్తున్నా. ఈరోజు దిశ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. మన ఇండియానే కాదు, ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇంకోటి, ఎలక్షన్ శాసిస్తుందని ప్రూవ్ చేస్తున్నాను. నమ్మకం లేనోళ్ళు ఎలక్షన్ ఛాలెంజ్గా తీసుకుంటే ఒక నెల రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే ఈరోజు ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అయ్యా నా దిశ చెప్పు, నేను గెలుస్తానా ఓడిపోతానా అని చెప్పి అడిగి కేవలం నెల రోజుల్లోనే నేను చెప్పే ఫలితం అవునా కాదని మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా శాస్త్రాన్ని నమ్మవచ్చు. ఎందుకంటే మీ ఊర్లో ఎవడు గెలుస్తాడో మీకే తెలియదు. నేను చెప్తున్నాను, ఎవడు ఎంత గెలుస్తాడు, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది, ఎవడు ఓడిపోబోతున్నాడు అని చెప్పగలుగుతున్నా. అంటే దీన్ని మీరు ప్రాక్టికల్గా ఒక 15 రోజుల్లో, నెల రోజుల్లో చూసుకోవడం జరుగుతుంది, ప్రాక్టికల్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ టార్గెట్గా తీసుకొని తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం మీరు ప్రేక్షకులుగా గుర్తుంచుకోండి, ఈ శాస్త్రాన్ని నమ్మాలా వద్దా అని అనుమానం పెట్టుకోవద్దు. ఎందుకంటే గతంలో మీ ఊర్లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లాంటి విషయాలను చెప్పి ఎవరు గెలిచి ఉంటారో నన్ను అడగొచ్చు. పోటీ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇల్లు డైరెక్షన్ ఎట్లా ఉంటుందో చెప్పండి. ఆ తర్వాత మీ ఊర్లో ఎవరు గెలిచిండ్రో, ఎవరు ఏ విధంగా గెలిచిండ్రో, ఫస్ట్ మెజార్టీతో గెలిచిండ్రా, సెకండ్ మెజార్టీతో గెలిచిండ్రా, తక్కువ మెజార్టీతో గెలిచిండ్రా, ఎక్కువ మెజార్టీతో గెలిచిండ్రా లేదా అని తెలుసుకోండి. తద్వారా నా శాస్త్రాన్ని మీరు నమ్మాలా నమ్మకూడదా అనేది మీరు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దిశావాస్తును మననం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలని, అందరూ సంతోషంగా జీవిస్తే నాకు కూడా శాశ్వతంగా నా లైఫ్ కూడా సంతోషంగా ఉంటుందని నేను ఊహించుకుంటున్నా. నేను మీ నుంచి పెద్దగా ఆశించడం లేదు. కేవలం నా సేవలను మీరు కోరుకుంటే తప్ప పరిహారం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు దిశ గురించి తెలుసుకోవడం ఫస్ట్ ప్రాథమిక హక్కుగా భావించండి. అందుకు నేను ఇంతవరకు మీకు నా దిశా వాస్తు గురించి చెప్పిన మీ అందరికీ సంతోషాన్ని ఇచ్చిందని అనుకుంటున్నా. ఇంతటితో నా దిశా వాస్తు కార్యక్రమాన్ని ముగిస్తున్నా. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.